ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇబ్రహీంపట్నంకి తీసుకుంటారా ఇది? ఎంత ఎన్ని ఈతలు ఇది? 3 ఈతలు. ఎలా అనిపిస్తుంది? మనం ఆల్రెడీ ఇది కొనుక్కొని తీసుకొని వెళ్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఈరోజు మార్కెట్లో ఎన్ని వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి అన్నది ఈరోజు ఆవులు దూడలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మీరు ఇట్లా చిన్న చిన్న దూడలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు, దొరుకుతూ ఉంటాయి. ఆల్రెడీ చూసుకోవచ్చు మీకు. ఆల్రెడీ ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఇది ఇట్లా చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇదే విధంగా చూస్తే ఇక్కడ దున్నపోతులు ఇవి కూడా ఉంటాయి. ఆల్రెడీ అది ముర్రా దున్నపోతు ఇది చూసుకోవచ్చు మీరు. ఆల్రెడీ ఇట్లాంటివి కూడా మీకు అన్నీ కూడా అందుబాటులోనే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ దొరికితే దూడలు కూడా మనకు దూడలు కూడా దొరుకుతుంటాయి. ఆల్రెడీ దూడలు కూడా దొరుకుతాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కందుకూరు. ఎలా ఉంది ఇక్కడ మార్కెట్ చూస్తే? మార్కెట్ మస్తు రేట్లు ఉన్నాయి. ఇదే బర్రెలు అక్కడ దొరుకుతాయి. ఇటువంటి బర్రెలు అంటే ఇంత బాడీ హెవీ బాడీ దొరకకపోవచ్చు, కానీ రేట్లు అయితే ఆ పాలు ఇచ్చినా ఇవ్వకుండా ఫుల్ రేట్ చెప్తారు. ఫుల్ మామూలు రేట్లు మామూలుగా చింతలకుండా పోతే అక్కడ పచ్చి బర్రెకి ఎంత చెప్తారో ఇక్కడ ఈ తరికి బర్రెకి అంత రేట్ చెప్తారు. అంటే ఊరి నుంచి వచ్చి కొనేవాళ్ళు అంటే మీరే సొంత అంటే మీరు కొని అమ్ముతుంటారు? మీరే? లే, మా సొంత డైరీ ఎక్కడుంది? మాకు కందుకూరు పక్కల నేద్నూరులో. ఎన్ని ఉన్నాయి మొత్తం? నాకు ఇప్పుడు 20 బర్రెలు ఉన్నాయి. 20 బర్రెలు ఉన్నాయి. అంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలంటే ఎన్ని బర్రెలతో ఎన్ని గేదెలు తీసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ ఒక మూడు బర్రెలతో స్టార్ట్ చేయాలి. మూడు బర్రె, ప్రతి బర్రె ఈ 3 నెలలకు బర్రె కట్టాలి. బర్రె అట్లా 3 నెలల ఈ 3 నెలల 3 బర్రెలు కట్టినప్పుడు మళ్ళీ 3 బర్రెలు వేయాలి. అట్లా 3 సార్లు 3 బర్రెలు వేసి 9 బర్రెలు అవుతాయి. అట్లా దాన్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేసుకుంటే అప్పుడు డైరీ సెట్ అవుతుంది. అంటే ఎన్ని ఈతలు ఎటువంటి ఏ జాతి ఫస్ట్ తీసుకుంటే మంచిది? ఎన్ని ఈతలు ఈనింది తీసుకుంటే బాగుంటుంది? బర్రెని సెకండ్ ఈత కొనాలి. సెకండ్ ఈత బర్రెని కొనాలి. రెండోటి ఏంటంటే పెట్టుబడి పెట్టాలి. హెవీ సంఖ ఉండాలి బర్రెకి, హెవీ బాడీ ఉండాలి. కానీ పెట్టుబడి పెట్టాలి బర్రె పెట్టుబడి పెట్టాలి. మనకి పెట్టుబడి లేని పని కాదు. పెట్టుబడి లేని పాలు ఇదిగో తీసుకో ఆడ కట్టేసంటే పని కాదు. దానికి దానా కానీ గడ్డి కానీ టైం టు టైం దానికి సరిపోయినంత ఫుడ్ ఇవ్వాలి. 2 పూటలు. ఎటువంటి వ్యాధులు వస్తుంటాయి మామూలుగా బర్రెకు? ఎక్కువ వ్యాధుల ఎక్కువ అంటే మామూలుగా ఏమొస్తాయి దానికి, ఈ పెట్టుబడి సరిగా ఉంటే వ్యాధులు అని ఏమున్నాయి ఇక సంఘవాపులు, ఈ దొమ్మలు ఇవే వస్తాయి. బర్రెలకి ఏం రావు సామాన్యంగా. ఎప్పుడు అంటే ఎక్కువ అంటే ఈ బర్రెలకు రావడం ఏంటంటే బర్రె సూడి ముందు ఈయన ముందు గుడ్లమాయే భయం. అది వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? మామూలుగా బర్రెకు ఈ గుడ్లమాయ అయితే ఈయన ఇంకా 20 రోజులు అయితే ఇంత అన్న నుంచి సురువు పెడతారు. మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే డాక్టర్ అందుబాటులో ఉండాలి. ఇంకోటి మన గుట్ట డాక్టర్ చెప్పిన సూది తెచ్చి మనం వేసే ఓపిక మనకు ఉండాలి. అట్లయితేనే అది నడుస్తుంది. లేకుంటే డాక్టరే రావాలి సూది ఇవ్వాలంటే ఇది అయిపోతుంది. కాబట్టి ఏమేమి కావాలన్నది చూపించుకుంటూనే ఉండాలి పక్క. అంటే ఇదే విధంగా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎటువంటి అంటే ఇన్ని బర్రెలు తీసుకుంటే ఇంత మేత ఉండాలి, ఇంత పొలం ఉండాలి అనేది ఏమన్నా ఉంటుంది? ఓకే. బట్టి మేత అంటే బర్రెని మేపటం అంటే దానతోటి మేపితే పొట్టిగడ్డితో కూడా పాలు పిండొచ్చు. పొట్టిగడ్డితో పొలమే కావాలని ఏం అవసరం లేదు. కానీ ఒట్టిగడ్డితో కూడా ఎటుపోయి బర్రెకి తాగడానికి కడగడానికి వాటర్ ఉండాలి. పొట్టిగడ్డతోటి దానతోటి అయినా పాలు పిండవచ్చు. అది తెలివి మీద. బర్రెని మెయింటెనెన్స్ చేసే ఓపిక కావాలి. ఏదో ఇప్పుడు ఎవడరా కొత్త బర్రెని తెస్తే ఇంటిలో వాళ్ళు పనిచేసిన అన్నట్టు కాదు. దాన్ని ఎప్పుడు అదే మెయింటెనెన్స్ ఉండాలి. బర్రె ఈయన నుంచి మళ్ళీ కట్టి మళ్ళీ ఈయన దాకా కూడా అదే మెయింటెనెన్స్. ఎక్కడి నుంచి వస్తుంది? మాది సేమ్. మాదేమో తుమ్మలూరు. కొనడానికి వచ్చాము మామూలుగా అమ్మడానికి వచ్చాము. మేము మా బొమ్మడికి దున్నపోతు కావాలంటే వచ్చినాము. ఇక్కడ ఈ దున్నపోతులు చూసారా మరి? ఏమన్నా తీసుకున్నాం. ఓ బర్రెని తీసుకున్నాము, దున్నపోతుని. దున్నపోతు అంటే ఏ జాతి తీసుకున్నారు? ముర్రా. ఎంత పడింది? అదే 65,000. 65,000. దూల్య బర్రెనేమో 70,000. ఎక్కడుంది? ఎలా అనిపిస్తుంది? రేట్లు అయితే టూ మచ్ ఉన్నాయని. రేట్లకు ఇప్పుడు పాలకు రేట్ లేదు కానీ బర్రెలకి అయితే టూ మచ్ రేట్లు ఉన్నాయి. దానాకు అవన్నీ ఉంది. ఇక్కడ దొరుకుతున్నాయి అన్ని జాతులు కానీ ఇంట్లోనే బాగున్నాయి. జాతులు బాగుంటాయి. బాగున్నాయి. మరి బ్రీడ్ బాగానే ఉన్నాయి కానీ రేటే బాగుంది.
సరే చూసుకోవచ్చు మనం ఈ రకంగా ఎన్నో ఇది ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ నుంచో డైరీలో వాళ్ళు కూడా ఇక్కడ కొంటా ఉంటారు. చూసుకోవచ్చు ముర్రా దున్నపోతు ఇక్కడ చూసుకోవచ్చు. అలానే ఎన్నో ఇదిగా ఉంటుంది ఆల్రెడీ. ఇది చూడవచ్చు ఆల్రెడీ ఇట్లా అన్ని జాతుల ఒరిజినల్ కూడా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ. చూడవచ్చు ఆల్రెడీ చూసుకోవచ్చు. ఇలా అన్ని రకాలు మీకు అందుబాటులోనే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకొని మనం తీసుకోవచ్చు ఆల్రెడీ. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం ఎన్ని విధాలుగా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి ఆల్రెడీ. ఇట్లా ఎక్కిస్తూ ఉంటాడు అన్నమాట. మామూలుగా ఎక్కడి నుంచో వచ్చినాయి ఇట్లా తీసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. తీసుకొని వెళ్తూ ఉంటారు ఆల్రెడీ. చూసుకోవచ్చు ఆల్రెడీ మనం ఇట్లా ఎన్నో రకాలుగా ఎన్నో ఇదిగా ఇక్కడికి తీసుకొని వస్తూ ఉంటారు కాబట్టి ఇట్లా అన్ని విధాలుగా ఇది తీసుకొని వెళ్తూ ఉంటారు. ఏది అవేనా తీసుకున్నది? 70 పోతే 60. ఏది అది అది ఏ జాతి ఇది? అదే ఏ జాతి? దున్నపోతు ముర్రా. ఈ బర్రెనేమో జాఫరాబాద్. ఎన్ని ఈతలు ఈనింది మామూలుగా బర్రె? బర్రె ఇప్పుడు 4 ఈత. 4 ఈత ఈనింది. 4 ఈత బర్రె. 4 ఈత బర్రె ఈనింది. ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందని ఆయన చెప్పిడు మస్తు కానీ మాకు 3 ఇస్తుంది అనుకున్నాం. అంతే అంతకంటే ఎక్కువ ఏమి 3 చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో ఇక్కడ నుంచి వచ్చి కొనడానికి ఇక్కడ చూస్తే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఈ రకంగా ఎక్స్పోర్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు ఆల్రెడీ. ఇట్లా చూసుకోవచ్చు మనం ఆల్రెడీ. అదేవిధంగా ఇవి కూడా మీరు సంఖ్యలు కానీ అన్నీ కానీ చూసి ఇక్కడ తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇది లేదు. ఇక్కడ చెకప్ చేసుకోవచ్చు ఆల్రెడీ. చేసుకోవడానికి సూటి కానీ అన్నీ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ సూటి పరీక్షలు కూడా నిర్వహిస్తారు ఇక్కడ. అదేవిధంగా సూటి పరీక్షలు కూడా చేస్తూ ఉంటారు. ఈ పొదుగులు గిదుగులు అన్నీ చూసి చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఇక్కడ అంటే మనకి అన్ని రకాల జంతువులు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఏదైతే ఉందో ముర్రా అన్నీ దొరికే అవకాశాలు ఉన్నాయి మీకు ఆల్రెడీ. చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇవన్నీ కూడా పొదుగులు కూడా మీరు చూడవచ్చు ఆల్రెడీ. పొదుగులు చూసే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఇదే విధంగా చూసుకోవచ్చు మనం. చూసి సూటి బర్రె ఎన్ని నెలల సూటి ఉంది పాడిచ్చుద్ది ఎటువంటిది ఏంది అనేది మొత్తం ఇక్కడ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఆల్రెడీ. చూసుకోవచ్చు మనకు దున్నపోతులు కానీ అన్ని రకాలే మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి ఆల్రెడీ. చూసుకోవచ్చు ఈ రకంగా మీకు మంచిగా అందుబాటులో దొరుకుతూ ఉంటాయి. మనము చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇక్కడ చూస్తే ఈ రకంగా వీళ్ళంతా ఇదిగా ఉంటుంది. చూసి మనము తీసుకోవచ్చు. దున్నపోతు కూడా చూడవచ్చు. ఇది రింగు ఎంత ఇదిగా ఉందో 1 ఇయర్ దున్నపోతు ఇది. ఇట్లాంటి మీకు అందుబాటులోనే తక్కువ మీకు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి ఆల్రెడీ. ఇక్కడ ఆల్రెడీ అందుబాటులోనే దొరుకుతాయి. ఇట్లా దూడలు కూడా దొరుకుతాయి మనకి. ఎటువంటి ఏ జాతి కావాలంటే ఆ జాతి దూడలు కూడా మనం తీసుకోవచ్చు ఆల్రెడీ. చూసి తీసుకొని మేపుకునే వరకు మంచిదనే చెప్పుకోవాలి ఇక్కడ మనం. చూసుకోవచ్చు. అదేవిధంగా బర్రెలు కూడా మనకు మంచి జాతి బర్రెలు దొరుకుతాయి ఇక్కడ. చూసుకోవచ్చు. అదేవిధంగా ఆవులు కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఆవులు కూడా అతి తక్కువలోనే దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా దొరుకుతుంటుంది. అదేవిధంగా చూస్తే మనకు డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉంటారు. ఏదైనా చెకప్లు కావాలన్నా కూడా చూసి మనకు కరెక్ట్గా చెప్తూ ఉంటాడు. అట్లాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఇట్లా ఇచ్చి తీసుకోవచ్చు. ఇది క్రాస్ అనమాట. దానిపోతే ఇది క్రాస్ సోలాపూర్ అని అంటారు. క్రాస్ అంటారు దీన్ని. ఇది ఇట్లాంటివి కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అదేవిధంగా చూసుకోవచ్చు. బాదులు కూడా ఇట్లాంటివన్నీ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి ఆల్రెడీ. ఇదే ఎర్రగడ్డ ఏదైతే ఉందో ఎర్రగడ్డ పశువుల మార్కెట్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ దున్నపోతులు కూడా ఇట్లా ఉంటాయి ఆల్రెడీ. దున్నపోతులు కూడా ఉంటాయి ఆల్రెడీ. చూసుకోవచ్చు ఆల్రెడీ. ఎర్రగడ్డ మార్కెట్ చూసుకోవచ్చు మనం. చూసుకోవచ్చు మనం ఆల్రెడీ. ఇట్లాంటి ఎన్నో ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి ఆల్రెడీ. అదేవిధంగా ఇవన్నీ కూడా ఎర్రగడ్డ చింతలు మనం చూడవచ్చు ఆల్రెడీ. మార్కెట్లో ఇట్లాంటి ఆవులు కూడా మనకు తక్కువలోనే దొరుకుతాయి. ఇదిగో దూడ 2 కలిపి కూడా 30,000లోనే ఆవు దొరుకుతుంది. ఇలాంటి ఏదైతే ఉందో క్రాసింగ్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి ఆల్రెడీ. చూసి ఎలా ఏ విధంగా ఏంటి అన్నది కూడా మనకు తెలుస్తుంటుంది ఆల్రెడీ. ఇలాంటివన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి. ఇందులో కూడా ఇట్లా తిరిగి చెక్ చేస్తూ ఉంటారు.